రైతు బంధు కోటీశ్వర్లకు ఎందుకు ఇవ్వాలి అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఉచిత పథకాలతో త్వరలో రాష్ట్రంలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోటీశ్వర్లకు రైతు బంధు, లగ్జరీ బైకుల మీద తిరిగే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకని జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. స్టాంప్ డ్యూటీ మీద కంటోన్మెంట్ బోర్డు నుంచి వసూలు చేసిన సర్ఛార్జీని తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ వహించిన కె రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ మీద ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు సర్ఛార్జ్ తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్ జె రామకృష్ణ హైకోర్టులో కోర్టు దిక్కన పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు పలుమారు నోటీసులు ఇచ్చినప్పటికీ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో పాటు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు కోరకుండానే గైర్హాజరు కావడం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన మీద కొద్ది రోజుల క్రితం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ అమలు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కి ఆదేశాలు జారీ చేసింది. 5,000 విలువకు వ్యక్తిగత బాండ్ ఇస్తేనే బెయిల్ ఇవ్వాలని పేర్కొంది. కోర్టుకు హాజరవుతానన్న హామీతో పూచికత్తు తీసుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకి బెయిల్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సుల్తానియా జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా సుల్తానియా వివరణిస్తూ పిటిషనర్కు చెల్లించాల్సిన మొత్తంలో 25.45 కోట్లు ఇచ్చేసామన్నారు. మిగతా మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లిస్తామని చెప్పారు. ఈ చెల్లింపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు నివేదించారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తూ ప్రభుత్వం చెల్లింపులు చేసే నేపథ్యంలో సంతృప్తి చెందిన ధర్మాసనం సందీప్ కుమార్ సుల్తానికి వ్యక్తిగత ఆదాయం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ వద్ద నిధులు లేకపోవడానికి ఉచిత పథకాలే కారణం అంటూ జస్టిస్ నగేష్ భీమపాక అభిప్రాయపడ్డారు. తాను ప్రభుత్వానికి లేదా మరెవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని చెప్పారు. కూలీలు దొరక్క గ్రామాల్లో రైతులు ఏడుస్తున్నారు, ఎవరూ పనికి వెళ్ళడం లేదు, ప్రజలు ఒకప్పుడు పనులు చేసుకునేవారట అని మనం వీడియోలో చూసుకోవాల్సి వస్తుంది. ఖజానాలో నిధులు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్థానంలో ఎవరున్నా ఏమీ చేయలేరు. ఆయన మీద 1000 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఈ లెక్కన ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. ప్రత్యక్ష హాజరుకు ఆదేశించడం బాధాకరమే, కానీ కోర్టు ఉత్తర్వుల అమలుకు తప్పదు అంటూ జడ్జి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 1.05 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండడం ఏంటి? రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ మంది తెల్ల రేషన్ కార్డులో కుటుంబ సభ్యులుగా ఉన్నారన్నారు. మా ఊరికి ఏం పనులు చేస్తారని అడిగే పరిస్థితి నుంచి నాకేం పథకాలు వస్తున్నాయని అడిగే పరిస్థితికి వచ్చేసామని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేశారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మరి ఆ రేషన్ కార్డు ఇచ్చినటువంటిది రాజకీయ నాయకులే, వాళ్ళది కదా తప్పు, తేల్చాలి కదా.